హలో ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలో మనం 1,20,000 రూపాయల ప్రైస్ రేంజ్లోని ఎడిటింగ్ పీసీ బిల్డ్కి సంబంధించిన గైడ్ గురించి అయితే మాట్లాడుకుందాం. సో ముందుగా మనం ప్రాసెసర్ అయితే మొదలు పెడదాం. ఎందుకంటే మనకి ఎడిటింగ్ బిల్లోని మనకి ప్రాసెసర్ అనేది కీ రోల్ ప్లే చేస్తుంది. దాని తర్వాత గ్రాఫిక్ కార్డ్ అయితే వస్తుంది. సో అందుకని చెప్పి ఈ బిల్లో మనం ఇంటెల్కి సంబంధించిన ఇంటెల్ i7 13700K అనే ప్రాసెసర్ అయితే యూజ్ చేస్తాం. ఇది మనకి 16 కోర్స్ అండి, 24 థ్రెడ్స్తో అయితే మనకి ఈ ప్రాసెసర్ చూడడం అయితే జరుగుతుంది. దీంట్లో మనకి 8 పర్ఫార్మెన్స్ స్కోర్లు అలాగే 8 ఎఫిషియన్సీ కోర్స్ అనేవి మనకి ఈ ప్రాసెసర్లో చూడడం అయితే జరుగుతుంది. నౌ కమింగ్ టు ది మదర్ బోర్డ్ విషయానికి వస్తే కనుక ఈ బిల్లో మనం MSIకి సంబంధించిన MSI Pro Z790P వైఫై అనే మదర్ బోర్డ్ని అయితే మనం ఈ బిల్లో యూజ్ చేయడం అయితే జరుగుతుంది. నౌ కమింగ్ టు ది గ్రాఫిక్ కార్డ్ విషయానికి వస్తే కనుక ఈ బిల్లో మనం కలర్ఫుల్ బ్రాండ్కి సంబంధించిన RTX 4060 గ్రాఫిక్ కార్డ్ అయితే యూజ్ చేస్తున్నాం. 8GB VRAMతో అయితే మనకి గ్రాఫిక్ కార్డ్ చూడడం అయితే జరుగుతుంది. నా కమింగ్ టు ది ర్యామ్ విషయానికి వస్తే కనుక ఈ బిల్లో మనం 16GB ఆఫ్ ర్యామ్ అయితే యూజ్ చేస్తున్నాం. మీరు కావాలంటే 32GB కూడా వెళ్ళొచ్చు. మనం ఇక్కడ 16GBలో స్టిక్ ఆన్ అయితే అయ్యి ఉన్నాం. ఇది మనకి DDR5 వెర్షన్ ర్యామ్ అయితే చూడడం అయితే జరుగుతుంది. 50 to 100 MHz ఫ్రీక్వెన్సీతో అయితే మనకి ర్యామ్ అయితే వస్తుంది. G-Skill బ్రాండ్ నుంచి అయితే మనం ఈ ర్యామ్ని అయితే కన్సిడర్ అయితే చేస్తున్నాం. నా కమింగ్ టు ది స్టోరేజ్ విషయానికి వస్తే కనుక ఈ బిల్లో మనం క్రూషియల్ బ్రాండ్కి సంబంధించిన P3+ అనే వేరియంట్ అయితే ఉంది. 1TB స్టోరేజ్తో అయితే మనకి SSD చూడడం అయితే జరుగుతుంది. M.2 NVMe SSD Gen 4 సపోర్ట్ అయితే మనకి SSDలో చూడడం అయితే జరుగుతుంది. నా కమింగ్ టు ది పవర్ సప్లై విషయానికి వస్తే కనుక ఈ బిల్లో మనం 750 వాట్ పవర్ సప్లై అయితే యూజ్ చేస్తుంది. ఇది మనకి ఫ్యూచర్ ప్రూఫింగ్ కూడా ఈ పవర్ సప్లై యూనిట్ అయితే మనకి సరిపోతుంది. ఇది మనకి గిగాబైట్ బ్రాండ్ నుంచి అయితే మనకి పవర్ సప్లై చూడడం అయితే జరుగుతుంది. నా కమింగ్ టు ది కేస్ గురించి మనం మాట్లాడుకుంటే ఈ బిల్లో మనం యాంటీ ఈస్పోర్ట్కి సంబంధించిన క్రిస్టల్ Z3 ARGB అని చెప్పి ఒక కేస్ అయితే చూడడం అయితే జరుగుతుంది. సో దీన్ని అయితే మనం ఈ బిల్లో కన్సిడర్ అయితే చేస్తున్నాం. అయితే మనకి ఏదైతే ప్రాసెసర్ ఉంది కదా ఇంటెల్ ప్రాసెసర్, దీంట్లో వచ్చేటువంటి స్టాక్ కూలర్ ఏదైతే ఉంటుందో ఇది మనకి హీట్ని అయితే అంత డిసప్రెషన్ అయితే చేయదు. అంటే ఇది మనం కొంచెం హెవీ ఎడిటింగ్ చేస్తున్నప్పుడు మనకి ప్రాసెసర్ అనేది ఓవర్ హీట్ అయ్యే ఛాన్స్ అయితే ఉంటాయి. సో ఇక్కడ మనకి ఒక ఎయిర్ కూలర్ కానీ లేదా ఒక లిక్విడ్ కూలర్ అయితే కావాలి. సో ఈ బిల్లో మనం లిక్విడ్ కూలర్ని అయితే యూజ్ చేస్తున్నాం. ఇది మనకి గ్యాలక్సీ అనే బ్రాండ్ నుంచి అయితే చూడడం అయితే జరుగుతుంది. హైడ్రో వోర్టెక్స్ 360R అని చెప్పి మనకు ఒక మోడల్ అయితే ఉంది. ఇది మనకి 360mm రేడియేటర్తో అయితే మనకి లిక్విడ్ కూలర్ అయితే రావడం అయితే జరుగుతుంది. సో ఇది 1,20,000 రూపాయల ప్రైస్ రేంజ్లోని ఒక ఎడిటింగ్ పీసీ బిల్డ్కి సంబంధించిన గైడు. సో ఈ వీడియో మీకు నచ్చిందైతే అనుకున్నా. నచ్చితే కనుక లైక్ చేసి మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. అలాగే ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ నోటిఫికేషన్ యాక్టివేట్ చేసుకోండి. అండ్ మీకు పీసీ రిలేటెడ్ లేదా ల్యాప్టాప్ రిలేటెడ్ ఏవైనా డౌట్స్ ఉంటే కనుక వాటిని కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. నేను ఆన్సర్ ఇవ్వడానికి అయితే ప్రయత్నిస్తాను. మన ఛానల్ అనేది 1000 సబ్స్క్రైబర్స్కి మైల్స్టోన్కి దగ్గరలో అయితే ఉంది. సో మీరు ఆ అచీవ్మెంట్ని ఫుల్ఫిల్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నేను మీకు మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మేము ముందుంటా. అంతవరకు సైనింగ్ ఆఫ్. బాయ్.